అందరికీ హాయ్ అండి, నా పేరు రాజీవ్. ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. ఆ గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభు గురించేనండి ఇది. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. 4 జీవుల్లో ఒక జీవి ఇక్కడ మీరు చూస్తున్నారు. 3వ వచనం చూడండి. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. 5వ వచనం ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. 7వ వచనం ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. 9వ వచనం ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఈ జీవుల గురించి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఉంది. ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. యోహాను గారు చూస్తున్నప్పుడు పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉండడం చూస్తున్నాడు. నిజంగానే పరలోకం ఉంది. ఆ పరలోకంలో తలుపు తెరవబడి ఉండడం అనేది చూస్తున్నాడు. నేను మీకు ప్రూవ్ చేస్తానండి, కొంచెం ఓపిక పట్టండి, మీకు చాలా క్లియర్ గా ప్రూవ్ చేస్తాను. ఓకే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచదన నేను. 2వ వచనం వెంటనే నేను ఆత్మవశుడనైతిని. యోహాను గారు ఆత్మవశుడయ్యారండి. అప్పుడు ఆయన ఏం చూస్తున్నారనేది చూద్దాం. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. పరలోకంలో నిజంగా సింహాసనం ఉంది. పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. సింహాసనం మీద కూడా ఒకడు ఆసీనుడై ఉన్నాడు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఇప్పుడు నేను చదవబోయేది జాగ్రత్తగా వినండి. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను, సింహాసనం ఉంది కదా, సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. అక్కడ 4 జీవులు ఉన్నాయంట. ఆ 4 జీవులు కూడా ముందు వెనుక అంతా కూడా కన్నులతో నిండి ఉన్నాయట. అవి ఎక్కడున్నాయి? సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. అంటే పరలోకంలో ఈ 4 జీవులు నిజంగా ఉన్నాయి. ఇంకా చదువుదామండి. 7వ వచనం మొదటి జీవి సింహము వంటిది. సింహం కాదండి, సింహము వంటిది. 2వ జీవి దూడ వంటిది. దూడంటే 1-2 సంవత్సరాలున్న ఎద్దు కావచ్చు, 1-2 సంవత్సరాలున్న ఆవు కావచ్చు. వాటి ముఖాలన్నీ ఒకేలా ఉంటాయండి. మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది. మనిషి కాదండి, మనుష్యుని ముఖము వంటి ముఖం ఉంది, ముఖము గలది. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. 8వ వచనం ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. ప్రతి జీవికి ఎన్ని రెక్కలు ఉన్నాయండి? 6 రెక్కలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఈ జీవులకి 6 రెక్కలు ఉన్నాయి. ఈ 4 జీవుల్లో ఒకటి సింహం ముఖం వంటి ముఖం ఉంది, మరొక దానికి ఎద్దు ముఖం వంటి ముఖం ఉంది, మరొక దానికి మనిషి ముఖం వంటి ముఖం ఉంది, 4వ దానికి పక్షిరాజు వంటి ముఖం ఉంది. ఈ 4 జీవులకి అన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి 6 రెక్కలు ఉన్నాయి. ఈ జీవులన్నీ కూడా ముందు వెనుక కన్నులతో నిండి ఉన్నాయి. ఎక్కడున్నాయి ఇవి? పరలోకంలో సింహాసనం మధ్యను సింహాసనము చుట్టూను ఉన్నాయి అని మనం చాలా క్లియర్ గా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తున్నాం. కంటిన్యూ చేస్తున్నాం అండి. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి ఆ 4 జీవులు భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆ 4 జీవులు కూడా ఎప్పుడు చెప్తూనే ఉన్నాయి. ఏమని చెప్తున్నాయి? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని అవి నిజంగా చెప్తున్నాయి. ఇంకా ప్రూవ్ చేస్తానండి, ఇంకా అయిపోలేదు. ఇప్పుడు యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. పరలోకంలో దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉన్నాడు. 2వ వచనం ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఆయనకు పైగా శరాపులు, శరాపులు అనే పదాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఇలాంటి జీవులే ఉన్నాయి కదండి, 6 రెక్కలు ఉన్నాయి కదా. ఇక్కడ కూడా శరాపులకి 6 రెక్కలు ఉన్నాయి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను.
ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు ఆ శరాపులు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఆ 4 జీవులు ఇంచుమించు ఇలాగే గాన ప్రతిగానములు చేస్తున్నారు కదా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వాళ్ళు కూడా అంటున్నారు కదా. ఇక్కడ ఉన్న శరాపులు కూడా అలాగే గాన ప్రతిగానములు చేస్తున్నాయి. కంటిన్యూ చేస్తున్నానండి. 4వ వచనం, వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమం చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు 6వ వచనం చూడండి, అప్పుడు ఆ శరాపులలో నొకడు. ఏమండి, వాటికి పేర్లు కూడా ఉన్నాయండి. ఆ జీవులకి పేర్లు కూడా ఉన్నాయి. ఈ శరాపులు అనే ఈ జీవులు ఉన్నాయి కదా, వీటికి 6 రెక్కలు ఉన్నాయి. లేని వాటికి పేరు పెట్టబడుతుందా? వీటికైతే మాత్రం ఖచ్చితంగా పేర్లున్నాయి. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠం ఉంది పరలోకంలో, బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఇంకా చూద్దామండి. ఇంచుమించు ఇలాగే ఉండే జీవులు యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఉంటాయి. వాటినే ఉంటారో కూడా చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున, కెబారు నది అనేది బాగా అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఎవరు? యెహెజ్కేలు గారు. అప్పటికే బబులోనీయులు వచ్చి చాలా మందిని చెరలోనికి తీసుకెళ్లారు. అందులో యెహెజ్కేలు గారు ఉన్నారు. ఈ యెహెజ్కేలు గారు కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉన్నాను అని చెప్తున్నారు. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ఇప్పుడు 4వ వచనం చూద్దామండి. నేను చూడగా, అంటే యెహెజ్కేలు చూడగా, ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరి గొప్ప మేఘమును గోళం వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను, కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను, ఆ అగ్ని నుండి కరగబడినదై ప్రజ్వలించుతున్న అపరంజి వంటి ఒకటి కనబడెను. 5వ వచనం జాగ్రత్తగా వినండి. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. అందులో నుండి 4 జీవులు వచ్చాయంటండి. 4 జీవులు రావడం అనేది ఒకటి కనిపించింది ఆయనకి. అంటే 4 జీవులు వచ్చాయి. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము, ఆ 4 జీవుల రూపము మానవ స్వరూపము వంటిది. ఇక్కడ రూపము అంటే స్ట్రక్చర్ అని అర్థం అండి. అంటే షేప్, స్ట్రక్చర్. మానవుల స్ట్రక్చర్ ఎలాగైతే ఉన్నాయో ఈ 4 జీవుల స్ట్రక్చర్ కూడా అలాగే ఉంది. వాటి ఆకారం అలాగే ఉంది. అంటే మానవునికి ఒక మండం, 2 చేతులు, 2 కాళ్ళు ఎలాగైతే ఉన్నాయో ఆ షేప్ అన్నమాట, ఆ స్ట్రక్చర్ ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది అని చెప్తున్నాడు. కంటిన్యూ చేస్తున్నానండి. 6వ వచనం, ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. స్ట్రక్చర్ మానవ స్వరూపం లాగే ఉంది. కానీ ఈ 4 జీవులకి ఒక్కొక్క దానికి 4 ముఖాలు ఉన్నాయి. 4 ముఖాలు. ఈ 4 జీవులకి 4 రెక్కలు ఉన్నాయి. 4 రెక్కలు. ఈ జీవులకి 4 ముఖాలు ఉన్నాయి. కంటిన్యూ చేస్తున్నానండి. వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి, అంటే స్ట్రైట్ గా ఉన్నాయి వాటి కాళ్ళు. మన కాళ్ళు ఎల్ షేప్ లో ఉంటాయి కదండి, వాటి కాళ్ళు స్ట్రైట్ గా ఉన్నాయి. వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి. వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ల వలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడి వలె ఉండెను. 9వ వచనం, వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసి కొనెను, ఏ వైపునకైనా తిరుగక అవన్నీ చక్కగా నెదుటికి పోవచుండెను. మనం ఎటైనా తిరగాలంటే అటువైపు తిరుగుతాం కదండి. అంటే లెఫ్ట్ వైపు వెళ్ళాలంటే లెఫ్ట్ వైపు తిరుగుతాం, వెనక్కి వెళ్ళాలంటే యూటర్న్ తీసుకుంటాం, మొత్తం తిరిగి వెనక్కి వెళ్తాం. కానీ ఈ 4 జీవులు ఎటువైపు తిరగవండి. ఎందుకు? వాటికి 4 ముఖాలు ఉన్నాయి కదా. 4 ముఖాలు ఉన్నప్పుడు ఎటువైపు వెళ్ళాలంటే ఎటువైపు వెళ్ళిపోతాయి. ఓకే అండి. 10వ వచనం చూడండి. ఆ 4 ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి. ఆ 4 4 ముఖాలు ఉన్నాయి కదా. ఒక ముఖం ఎలా ఉంది? మానవ ముఖము వంటిది. ఓకే. కుడి పార్శ్వపు రూపములు సింహపు ముఖము వంటివి. రైట్ సైడ్ సింహపు ముఖము వంటిది. ఎడమ పార్శ్వపు ముఖములు అంటే లెఫ్ట్ సైడ్ ఎద్దు ముఖము వంటివి. 4 పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. ఈ జీవులకి 4 ముఖాలు ఉన్నాయి కదా. ఒక ముఖం వచ్చేసి మనిషి ముఖంలా ఉంది, మరో ముఖం వచ్చేసి సింహం ముఖంలా ఉంది, మరో ముఖం వచ్చేసి ఎద్దు ముఖంలా ఉంది, మరో ముఖం వచ్చేసి పక్షిరాజు ముఖంలా ఉంది.
ఇలాంటి జీవులనే కదండి మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చదివాం. ఇలాంటి జీవులనే కదండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ప్రస్తావించబడ్డాయి. ఎగ్జాక్ట్ గా ఇవి కావు, కానీ ఇలాగే ఉన్నాయి. ఎందుకంటే వాటి ముఖాలు కూడా మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చదివినప్పుడు ఒకదాని ముఖం సింహ ముఖంలా ఉండింది, ఇంకో దాని ముఖం దూడ ముఖం అంటే ఎద్దు ముఖం లాంటిది దూడ ముఖంలా ఉండింది, ఇంకో దాని ముఖం మనిషి ముఖంలా ఉండింది, ఇంకో దాని ముఖం పక్షిరాజు ముఖంలా ఉండింది. ఇక్కడ ఈ జీవులకి ప్రతి జీవికి 4 ముఖాలు ఉన్నాయి. ఆ ముఖాలు ఇప్పుడు నేను చెప్పిన ముఖాలే. అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనానికి వెళ్దామండి. కెబార్ నది దగ్గర చెప్పాను కదా, కెబార్ నది అనే దాన్ని గుర్తుపెట్టుకోమని. కెబార్ నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే, అవి కెరూబులని నేను గుర్తుపట్టి తిని. ఇప్పుడు యెహెజ్కేలు గారు గుర్తుపడుతున్నారు. అప్పుడు నేను 4 జీవులు చూశాను కదా, ఆ జీవులు ఏవో కావు, కెరూబులు. కెరూబులు కెరూబులకి 4 రెక్కలు ఉన్నాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసిన సెరాపులకి 6 రెక్కలు ఉన్నాయి. కెరూబులు నిజంగా ఉన్నాయండి, సెరాపులు నిజంగా ఉన్నాయండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఆ 4 జీవులు నిజంగా ఉన్నాయండి, పరలోకంలో ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంకొక విషయం జ్ఞాపకం రావాలి. కెరూబులు అన్న పదం వినగానే దేవుడు భూమి మీద కూడా కెరూబులను ఒకసారి ఉంచాడు. గుర్తొచ్చింది అనుకుంటాను. ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, దేవుడు ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను 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 జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. దేవుడు నిజంగానే కెరూబులు నిలువబెట్టాడా? అవును. కెరూబులు ఉన్నాయా లేవో చెప్పండి. కెరూబులు ఉన్నాయి. 6 రెక్కలున్న జీవులు ఉన్నాయి. ఈ కెరూబుల గురించి అంటే ఈ 4 రెక్కలు 4 ముఖాలు ఉన్నాయి కదా, వీటి గురించి ఇంకొన్ని వచనాలు చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం. ఏమండి, ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, సాతాను కూడా ఒకప్పుడు కెరూబు. అవును, సాతాను కూడా ఒకప్పుడు కెరూబు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. 12వ వచనం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్ప వచనం ఎత్తి ఇలాగు ప్రకటింపుము. తూరు రాజును గురించి ఇలా చెప్పు అని దేవుడు అంటున్నాడు అండి. అదేంటండి సాతాను గురించి అన్నారు, తూరు రాజు గురించి ఉందేంటి అనంటే, తూరు రాజు కూడా సాతానుకి ఎలాంటి మనసైతే ఉందో అలాంటి మనసే ఉన్నవాడు. సాతాను దేవునితో తనను తాను సమానంగా చేసుకోవాలనుకున్నాడు. దేవుడంత గొప్పని నేను అని తన మనసులో తాను గర్వించాడు. తూరు రాజు కూడా ఎగ్జాక్ట్ గా అదే స్వభావం గలవాడు. అందుకే తూరు రాజును గురించి చెప్తూ సాతాను గురించి ఇక్కడ చెప్పబడుతుంది. కావాలంటే చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది, చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. 13వ వచనం. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. ఏదెనులో ఎవరున్నారు? ఆదాము, హవ్వ, తండ్రి అయిన దేవుడు ప్రతి సాయంకాలం పూట మాట్లాడేవాడు. వీళ్ళు కాక ఎవరున్నారు చెప్పండి? సాతాను. అదే ఇక్కడ చెప్పబడిందండి. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని, రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. 14వ వచనం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. సాతాను అభిషేకము నొందిన కెరూబు. సాతాను నిజంగానే ఉన్నాడు, కెరూబులు నిజంగానే ఉన్నాయి. కంటిన్యూ చేస్తున్నానండి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. 16వ వచనం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయుచూ వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపబు, నిన్ను నాశనము చేసి తిని. సాతాను పడిపోయిన దేవదూత అని మనం నమ్ముతున్నాం కదా. సాతాను వాడు ఒకప్పుడు కెరూబు అండి, కెరూబు, 4 రెక్కలున్న జీవి. ఇప్పుడు దేవుడు కూడా సాతాను వెంట వెళ్ళని కెరూబుల మధ్య ఉన్నాడు. కెరూబుల మధ్య ఉన్నాడు దేవుడు. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే, దేవుడు మోషేని ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పాడండి. ఎందుకంటే దేవుడు వాళ్ళ మధ్య, ఇశ్రాయేలీల మధ్య ఉండాలనుకున్నాడు. ఇప్పుడు వచనం చదువుతున్నాను, చూద్దామండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని దేవుడు చెప్తున్నాడండి.
9వ వచనం, నేను నీకు కనపరచు విధముగా, దీని అంటర్లైన్ చేసుకోండి బాగా, నేను నీకు కనపరచు విధముగా. దేవుడు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని లేదా దేవుని మందిరాన్ని మోషేకి చూపిస్తున్నాడు. దేవుడు ఎలాగైతే చూపిస్తున్నాడో ఎగ్జాక్ట్ గా అలాగే చూడండి, నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ఎందుకు దేవుడు చూపించిన విధంగానే నిర్మించాలి? ఎందుకంటే పరలోకంలో నిజంగానే దేవుని మందిరం ఉంది. దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది, ఆ రెండింటికి మధ్య తెర ఉంది. ఆ పరలోకంలో నిజంగా ఉన్న దేవుని మందిరంలో నిబంధన మందసం ఉంది. ఆ నిబంధన మందసం మీద పీఠము సింహాసనం లాంటిది కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠం మీద కెరూబులు ఉన్నాయి. అందుకే దేవుడు మోషేని దేవుని మందిరాన్ని నిర్మించమని చెప్పినప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలములో, అంటే మోషే నిర్మించే ఆ అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసాన్ని పెట్టమన్నాడు. నిబంధన మందసం మీద నిజంగా కరుణాపీఠాన్ని పెట్టమన్నాడు. కరుణాపీఠం మీద 2 కెరూబుల్ని పెట్టమన్నాడండి. ఇప్పుడు చదువుతున్నాను చూడండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 16వ వచనం, ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములు నుంచవలెను. చెప్పాను కదా అతి పరిశుద్ధ స్థలం ఉందని దేవుని మందిరంలో. ఆ అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉంది. ఇప్పుడు ఆ వచనాలన్నీ స్కిప్ చేశానండి, నేను డైరెక్ట్ గా 16వ వచనం చదువుతున్నాను. నేను చెప్పేది రైటే. ఆ మందసంలో నేను నీకు ఇచ్చు శాసనముల నుంచవనెను. ఆ నిబంధన మందసంలో దేవుని 10 ఆజ్ఞలు గల 2 పలకలు ఉన్నాయి. వాటిని ఇక్కడ శాసనములు అని ఉన్నాయి. ఆ మందసంలో నేను నీకు ఇచ్చు శాసనములు నుంచవలెను. 17వ వచనం, మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5. 18వ వచనం, మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకిషి పనిగా చేయవలెను. 19వ వచనం, ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమును దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. 22వ వచనం చూడండి, అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణాపీఠం మీద నుండి, చూడండి, కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. దేవుడు ఎందుకు కెరూబుల మధ్య నుండి తెలియజెప్తున్నాడు మోషేకి? ఎందుకంటే పరలోకంలో నిజంగా దేవుడు కూడా కెరూబుల మధ్య ఉన్నాడు. అంటే పరలోకంలో ఈ జీవులు ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఆ 4 జీవులు నిజంగానే ఉన్నాయి. ఎక్కడున్నాయి? పరలోకంలో ఉన్నాయి. అవును, పరలోకంలో ఆ 4 జీవులు నిజంగా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, నేను చెప్పింది నిజమని మీకు అనిపిస్తే, మీరు ఈ వీడియోని షేర్ చేయండి. చాలా మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. Bye everyone.